ఈ మధ్య కాలంలో ప్రముఖ యాంకర్స్ అంతా ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా వేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా కుర్రకారుని వారి గ్లామర్తో కట్టిపడేస్తున్న బుల్లితెర యాంకర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించాలని తెగ ఆసక్తి చూపుతున్నారు. ఈ విధంగా యాంకర్ రష్మి, అనసూయ వంటి యాంకర్స్ వారి గ్లామర్తో సినీ అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. ఇక తాజాగా జాతీయ అవార్డు దర్శకుడు ప్రవీణ్ సత్తారు గుంటూరు టాకీస్ అనే సినిమాని తెరకెక్కించాడు. ఇందులో సిద్ధు, శ్రద్ధాదాస్, రష్మి వంటి వారు నటించారు. ఇక నరేష్, మహేష్ మాజ్రేకర్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్ గా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నందమూరి నటసింహం బాలకృష్ణ చేతుల మీదుగా జరిగింది. బాలకృష్ణ మాట్లాడుతూ, కొత్తదనంతో వచ్చిన ఈ సినిమాకి మంచి ఆదరణ ఉంటుంది, సినిమా మంచి విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు. అయితే ఇదే కార్యక్రమంలో రష్మికి బాలకృష్ణ తన రాబోయే మూవీలలో ఆఫర్ ఇచ్చాడని అంటున్నారు. అయితే ఇదో స్పెషల్ సాంగ్ అని తెలుస్తుంది. ఇప్పటి వరకు హీరోయిన్ గా చేస్తున్న యాంకర్ రష్మి బాలకృష్ణ ఇచ్చిన స్పెషల్ సాంగ్ ఆఫర్ చేస్తే తనపై ఐటెం గాల్ ముద్రపడే అవకాశం ఉందని భావిస్తుందట. అందుకే బాలకృష్ణ ఆఫర్ ని ఒప్పుకోవాలా లేదా అనే డైలమాలో పడిందని అంటున్నారు. నువ్వు నా పక్కన ఉంటే ఏదైనా సాధించగలను నేత్ర. మొదట నిన్ను కలనుకున్నా, మనసు పడి చెలివనుకున్నా, కలలు నిజమవుతుంటే ఇది నమ్మలేకపోతున్నా. ఎదుటోడు బట్టి మన క్యారెక్టర్ ఉండాలి కానీ మనకు మనం క్యారెక్టర్ ఫిక్స్ అయితే బ్రతకలేం.